ఆడకోతి. పూర్వం కాంచీపుర రాజ్యాన్ని కనకసేనుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆయన చాలా విలాస పురుషుడు. దూరదేశాల నుంచి కూడా అనేక రకాల పూల మొక్కలు, వృక్షజాతులు తెచ్చి రాజభవనం వెనుక చక్కని ఉద్యానవనం పెంచాడు. అందమైన ఆ ఉద్యానవనంలో అతి మనోహరమైన కొలను తవ్వించాడు. కొలం చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, వాటిని అల్లుకొని రకరకాల పుష్పలతలు ఉన్నాయి. అంటే ఫ్లవర్ క్రీపర్స్ అన్నమాట. ఒకనాడు కాంచీపుర రాణి కొలనుకు స్నానానికి వెళ్ళింది. కొలంలో దిగుతూ తను ధరించిన నగలన్నీ దాసీదాని చేతికిచ్చింది. వాటిలో ఒక అమూల్యమైన రత్నాల హారం కూడా ఉంది. రాణి ఇచ్చిన నగలన్నింటినీ దాసీది కొలను ఒడ్డున పెట్టి అక్కడ చేతికి అందిన చెట్ల నుంచి పూలు కోయసాగింది. ఇంతలో అక్కడ చెట్లపైన ఉండే ఒక ఆడకోతి హఠాత్తుగా కిందకు దూకి ఆ రత్నాల హారాన్ని అందిపుచ్చుకొని ఒక్క గంతులో మళ్ళీ చెట్టెక్కేసింది. హారాన్ని కోతి ఎత్తుకుపోవటం దాసీది చూసింది. కానీ ఏం చేయటానికి తోచక చూస్తూ ఉండిపోయింది. ఇంతలో రాణి కొలం నుండి బయటికి వచ్చి దుస్తులు ధరించి నగలలో తన రత్నాల హారం కనబడకపోయేసరికి దాసి దాన్ని అడిగింది. ఏమోనమ్మా, మీరిచ్చిన నగలన్నీ ఇక్కడే పెట్టాను అన్నది దాసి. రాణి కోపగిస్తుందేమోనన్న భయంతో రాణి వెళ్లి రాజుతో ఈ దొంగతనం సంగతి చెప్పింది. రాజు మంత్రిని పిలిపించి సూర్యాస్తమయంలోపు దొంగను పట్టి తీసుకురావాలని ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ ప్రకారం మంత్రి వెంటనే దండనాయకుడిని పిలిచి జరిగిందంతా వివరించి సూర్యాస్తమయం అయ్యేలోపు రత్నాల హారంతో సహా దొంగను పట్టి అప్పగించకపోతే ఉద్యోగానికి తిలోదకాలేనని గట్టిగా చెప్పాడు. దండనాయకుడు యుద్ధానికి వెళ్తున్నట్టుగా వందల కొద్ది సైనికులతో బయలుదేరాడు. పట్నం అంతా గాలించేశాడు. దొంగ ఎవడో ఎలా ఉంటాడో ఎవ్వరికీ తెలియదు. కానీ దొంగతనం చేసిన వాడు తప్పక బీదవాడై ఉంటాడని, బీదవాడైతే మాసిన దుస్తులతో పెరిగిన గడ్డంతో ఉంటాడని వారి నమ్మకం. చివరికి పట్నము ఆ చుట్టుపక్కల ఉన్న అడవుల్లో వెతికి సూర్యాస్తమయం అయ్యేలోపు ఒక చింకిగుడ్డల వాణ్ణి కోటకు లాక్కొని వచ్చారు. దొంగ దొరికాడని వినగానే రాజు తక్షణం దర్బారుకు వెళ్ళాడు. దర్బారుకు వచ్చాడు. రత్నాల హారం ఎక్కడ దాచావు అని గద్దించి ప్రశ్నించాడు రాజుగారు. దొంగలించలేదంటే ఎవ్వరూ నమ్మరని, ఆ నిమిషానే ఉరితీస్తారని భయపడి ఆ బీదవాడు రత్నాల హారం కోశాధిపతి గారికే ఇచ్చానండి అన్నాడు. ఇలా అన్న వెంటనే కోశాధిపతిని రెక్కలు విరచకొట్టి రాజు ముందుకు లాక్కొని వచ్చారు. రాజు అదే ప్రశ్న మళ్ళీ అడిగాడు. కోశాధిపతికి రాజు మనస్తత్వం తెలుసు కనుక తడుముకోకుండా మన ఆస్థాన జ్యోతిష్యుల వారికి ఇచ్చానండి అన్నాడు. ఆస్థాన జ్యోతిష్యుని కాళ్ళు చేతులు కట్టి తెచ్చి రాజు అంతకుముందు ఇద్దరిని ప్రశ్నించినట్టే మళ్ళీ ప్రశ్నించాడు. దానికి జ్యోతిష్కుడు తడబడకుండానే మంత్రి గారి పెద్ద కుమారుడికి ఇచ్చానండి అన్నాడు. ఇంతవరకు విచారణ జరిగేసరికి చాలా పొద్దుపోయింది. అందుచేత తతిమా వ్యవహారం అంతా రేపు ఉదయం చూసుకుందాం, నేరస్తుల్ని మాత్రం ఖైదీలో వేయండి అని చెప్పి రాజుగారు లేచి వెళ్ళిపోయారు. ఆ రాత్రి మంత్రికి నిద్ర పట్టలేదు. రత్నాల హారం పోవడం, ఆ దొంగతనం ఎవడో బీదవాడితో ప్రారంభమై చివరకు తన కొడుకు మీదకు రావడం అంతా చిత్రంగా తోచింది. అర్ధరాత్రి సమయాన పడక గది నుంచి బయలుదేరి సరాసరి నేరస్తులు బందీ పడి ఉండే గది తలుపుల దగ్గరికి వెళ్ళి చెవు బిగించి వినసాగాడు. జైలు గదిలో నుంచి సన్నగా ఏడుపు వినపడుతోంది. మంత్రి అలానే తలుపు దగ్గరికి పోయి చెవు ఉంచి వింటున్నాడు. ఇంతలో ఆ ఏడుపు ఆగిపోయింది. అదే సమయాన బీదవాడు ఇలా అన్నాడు. కోశాధిపతి గారు, నన్ను క్షమించాలి. ప్రాణభయం వల్ల అలా మీ మీద అబద్ధం చెప్పేశాను. నిజానికి ఆ రత్నాల హారాన్ని గురించి నాకు ఏమీ తెలియనే తెలియదు అని చెప్పాడు. తర్వాత కోశాధిపతి, జ్యోతిష్యులు వారు, నన్ను క్షమించాలి. ప్రాణభీతి వల్ల మీ మీద చెప్పేశాను. జ్యోతిష్యులు గనక నిజం తెలుసుకోగలరు కదా అని అలా అనేశాను అన్నాడు. ఇక జ్యోతిష్కుడు ప్రారంభించాడు. జ్యోతిష్యం నా శ్రాద్ధమును. ఇలాంటి దొంగతనాలు జ్యోతిష్యానికి అందేవి కావు. అందుకే మంత్రి కొడుక్కే ఉచ్చివేశాను అని చెప్పాడు. ఇంతవరకు అందరి మాటలు విన్న మంత్రికి రహస్యం తెలిసిపోయింది. సరాసరి అర్ధరాత్రి వేళ రాజు దగ్గరికి పోయి నిద్రలేపి తను విన్నదంతా చెప్పేశాడు. మంత్రి చెప్పిందంతా విని రాజు ఒక పెద్ద నిట్టూర్పు విడిచాడు. తన రాణికి ప్రాణప్రదమైన ఆ వెలలేని రత్నాల హారం ఎవరు దొంగిలించినట్టు? తెల్లవారులు రాజుకిదే ఆలోచన. తెల్లవారింది. రాజు దాసిదాన్ని ఎదటికి పిలిపించాడు. నిజం చెప్తావా, లేకపోతే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికించి కాకులకు గద్దలకు వేయించమంటావా అని బెదిరించాడు. దాసిది హడలిపోయింది. మహారాజా, నేను నిర్దోషిని. కానీ కొలను పక్కన రావి చెట్టు మీద నివసించే ఆ ఆడ కోతి మీద మాత్రం నాకు అనుమానం ఉంది అని చెప్పింది.
ఆ ఆడకోతి మీద ఎందుకని నీకు అనుమానం? అది నీకన్నా అందంగా ఉందనే అన్నాడు రాజు గుడ్లెర చేస్తూ. లేదు ప్రభు, అది అమ్మగారిలాగే వయ్యారంగా నడవాలని ప్రయత్నించడం నేను చూశాను. అమ్మగారు కొలంలో స్నానం చేస్తున్నంతసేపు అది కూడా చెట్లు కొమ్మల మీద స్నానం చేస్తున్నట్లే అభినయించింది. అమ్మగారి లాగానే కనపడినట్లు చిరునవ్వు నవ్వాలని కూడా ప్రయత్నించడం నేను చూశాను అన్నది. రాజుగారికి దాసిదాని మాటలు వినేసరికి అరికాలు మంట నెత్తికెక్కినట్లయింది. దాసిదాని నిలువున నరికేద్దాం అనుకున్నాడు. కానీ రత్నాల హారం సంగతి గుర్తుకొచ్చి శాంతం వహించాడు. అయితే రత్నాల హారం ఆడకోతి దొంగలించిందంటావు, బాగానే ఉంది. మరి ఆ హారాన్ని అది ఎక్కడ దాచిందో తెలుసుకోవడం ఎలా అన్నాడు రాజు. అదేమంతా కష్టం కాదు ప్రభు అని మెల్లగా అంటూ ముసిముసి నవ్వులు నవ్వింది ఆ దాసి. ఎందుకని కష్టం కాదు అని అడిగాడు రాజు ఉగ్రుడే. తమరు భవనంలో ఉన్నప్పుడే కదా రాణిగారు ఆ రత్నాల హారాన్ని ధరిస్తారు అని ఎదురు ప్రశ్న వేసింది దాసి. కావచ్చు అన్నాడు రాజు కనుబొమ్మలు చిట్లిస్తూ. ప్రభు, తమకు నా మీద కోపం రావచ్చు కనుక అంత వివరంగా చెప్పలేను. కానీ ఆ ఆడకోతి రత్నాల హారాన్ని ఎక్కడ దాచిందో కనుక్కోవాలంటే మనం ఒక మగకోతిని తీసుకువస్తే వెంటనే తెలిసిపోతుంది అన్నది ఆ దాసి. దాసి దాని మాటల్లోని అంతరార్థం గ్రహించి రాజు చిరునవ్వు నవ్వుకున్నాడు. రాణిని ఆడకోతితోనూ తనను మగకోతితోనూ అది పోల్చుతుందని గ్రహించాడు. కానీ ఎలా అయినా ముందు ఆ రత్నాల హారం రాబట్టుకోవాలి కదా. రాజు ఆజ్ఞాపించగా క్షణాల మీద ఒక మగకోతిని తెచ్చారు. రాజోచితంగా దాన్ని అలంకరించారు. ఆ మగకోతి వెనుక రాజు, మంత్రి మొదలైన వారందరూ సపరివారంగా ఉద్యానవనంలోకి వెళ్ళారు. రావి చెట్టు మీద నివసిస్తున్న ఆడకోతి ఇదంతా చూసింది. ఒక్క గంతులో ఆ పక్కనున్న చెట్టు త్రొవలో చొరబడి అక్కడ దాచి ఉంచిన రత్నాలహారం బయటికి తీసి మెడలో వేసుకుంది. తరువాత చెట్టు దిగి రాణిగారిలాగే వయ్యారంగా నడుస్తూ మగకోతి వైపు బయలుదేరింది. రాజభట్లు ఆడకోతిని పట్టుకొని దాని మెడలోని రత్నాలహారం లాక్కున్నారు. అది కిచకిచమంటూ తిరిగి చెట్టు మీదకు పారిపోయింది. రత్నాలహారం రాణికిచ్చి నిర్దోషులందరినీ వదిలేశారు. అందరితో పాటు రాజు దాసి దాని తెలివిని మెచ్చుకున్నారు కూడా. ఇదండి ఇవాల్టి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుగుతాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.